అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. మార్చ్ 8 ఈజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మహిళలు చాలా గొప్పవారండి. మగవారితో సమానంగా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ప్రతి చోట దే ఆర్ ప్రూవింగ్ దెమ్‌సెల్వ్స్. దే ఆర్ సో గ్రేట్. ఎక్కడ లేరండి ఇప్పుడు మహిళలు. అంతరిక్షంలో స్పేస్‌కెళ్లారు. ఐటీ జాబులు చేస్తున్నారు. ఫ్లైట్‌లు పైలట్‌లుగా ఉన్నారు. ఏ రంగంలో చూసుకున్నా పార్లమెంట్‌లో గళమెత్తి మాట్లాడుతున్నారు. దేశ సేవ చేస్తున్నారు. నిజంగా చాలా గొప్ప గొప్ప మహిళలు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అసలు ఈ ఉమెన్స్ డే ఫస్ట్ టైము ఎప్పుడు స్టార్ట్ అయింది? 1908లో 15,000 మంది మహిళలు న్యూయార్క్‌లో రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. వాళ్ళకి కూడా ఈక్వల్ వేతనాలు కావాలని, ఉద్యోగాలు కావాలని, ఓటు హక్కు కావాలని ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత 1910లో క్లారా జెట్కిన్ జర్మనీకి చెందిన ఉద్యమ నాయకురాలు, సామాజికవేత్త. ఆమె మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకోవాలని ప్రతిపాదించారు. 1917లో రష్యాలో ఎంతోమంది మహిళలు ఉద్యమాలు చేయటం మొదలుపెట్టారు. వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్లో వాళ్ళని సైనికులు కొట్టారు, రకరకాల చిత్రహింసలు పెట్టారు. చివరికి అన్ని రోజుల తర్వాత, అన్ని పోరాటాల తర్వాత, ఆ పోరాటాల్లో ఎంతోమంది మహిళలు చనిపోయారు. చివరికి వాళ్ళు అనుకున్నది సాధిచ్చారు. రష్యా ప్రభుత్వం 1917లో మొట్టమొదటిసారి మహిళలకి ఓటు హక్కు అనేది ఇచ్చింది. ఒక 100, 150 సంవత్సరాల క్రితం మహిళలు దేంట్లో ఉండేవాళ్ళు గాదు. సో, అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఎందుకు మనం మగవారితో ఈక్వల్‌గా ఉండగూడదు? ఏంటి మనకి ఏం తక్కువ అని అలా వాళ్ళు ఉద్యమాలు చేయడం మొదలుపెట్టి, ఎందుకంటే వాళ్ళలో గూడా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ని అణగదొక్కుకుంటూ ఇంట్లోనే కూర్చోకుండా ఉద్యమాలు చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ప్రతి రంగంలోనూ ఇప్పుడు మహిళలు లేని రంగం అంటూ ఎక్కడా లేదు. సో, అలా ప్రతి రంగంలోనూ మహిళలు ఉంటూనే ఉన్నారు. 1914 నుంచి 1918 వరకు జరిగిన ఫస్ట్ వరల్డ్ వార్ సందర్భంగా ఆ టైంలో మగవాళ్ళంతా యుద్ధం చేయటానికెళ్లారు. ఇంక ప్రపంచ యుద్ధం అంటే ప్రతి చోట అందరూ మగవాళ్ళంతా యుద్ధాలకు పోవటము. యుద్ధాలకు పోయిన సమయంలో ఇల్లు గడపటం కోసం ఆడవాళ్ళంతా పాపం ఉద్యోగాలు చేయటం మొదలుపెట్టారు. అంటే మగవారు చేసే పనులన్నీ చేశారు. ఫ్యాక్టరీలో పనిచేశారు, రైళ్లు నడిపేవాళ్ళు, అలాగే యుద్ధంలో గూడా మగవారికి సాయం చేసేవాళ్ళు. అన్ని రకాల పనులు చేస్తూ చివరికి వాళ్ళు మేము పనులు చేస్తూ ఉన్నాం గాబట్టి మాకు గూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. మాకు గూడా మగవారితో సమానంగా వేతనాలివ్వాలని ప్రొటెస్టులు చేస్తా వచ్చారు. గొప్ప గొప్ప మహిళలు ప్రపంచం అంతా ఉన్నారు. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో గొప్ప సేవ చేశారండి. ఇవాల్టి రోజున పార్లమెంట్‌లో గూడా అనర్గళంగా మాట్లాడే మహిళలున్నారు. గొప్ప గొప్ప విషయాల గురించి పార్లమెంట్‌లో డిస్కస్ చేస్తారు. ఒక సుధామూర్తి లాంటి గొప్ప మహిళ అసలు ఎలా మాట్లాడతారు? ఎంత ఇన్ఫర్మేషన్ మనకందిస్తారు? బుక్స్ రచయితలు గానియండి, పైలట్‌లు గానియండి, మీరు ఎక్కడ జూసుకున్నా ఒక కల్పన చావ్లా, ఒక సరోజిని నాయుడు, మదర్ తెరీసా ఇలాంటి గొప్ప మహిళలందరూ మన ప్రపంచంలో ఉన్నారు. సో, ఇంకా ఎన్ని ఎన్ని రంగాల్లో ఐటీ రంగంలో ఉన్నారు. ప్రతి చోట అసలు మహిళలు లేని రంగం అంటూ ఇవాళ లేదు. సో, ప్రతి చోట మగవారితో సమానంగా మేము పోటీ పడుతున్నామని పోటీ ఇస్తూ వచ్చారు. సో, అలా మగవారికి, ఆడవారికి మధ్య పోటీతత్వం మొదలైంది. కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఇంకా వివక్ష జరుగుతూనే ఉంది. ఎందుకంటే మగవారికి ఇచ్చే వేతనానికి, ఆడవారికి ఇచ్చే వేతనానికి చాలా తేడా ఉంటుంది. చూసుకుంటే నిజంగా ఒక స్పోర్ట్స్ కేటగిరీ తీసుకోండి. క్రికెట్‌లో మహిళలు ఉన్నారు. అంటే ఉమెన్ ఎంత పోరాడుతూ అసలు ఇంటికి సంబంధించిన పనులు చేసుకుంటూ గూడా జనరల్‌గా అంటే మగవారి కన్నా ఇంకా వీకెండు ఉంటే రెస్ట్ ఉంటదేమో గానీ, ఆడోళ్ళు వీక్ డేస్ అంతా పని చేసుకుంటూ, జాబులు చేసుకుంటూ, మళ్ళీ వీకెండ్ గూడా ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇలా అందరికీ సాయం చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, పిల్లల్ని తీర్చిదిద్దుతూ, ఎంతో గొప్ప గొప్ప పనులు చేస్తూ, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ మీరిప్పుడు చూసుకుంటే అసలు యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ఎంతమంది లేడీస్ బయటకొచ్చారంటే ఊర్లల్లో ఉండే, పల్లెటూర్లలో ఉండే ఆడవాళ్ళు గూడా ఇంట్లో పనులు చేసుకుంటూ, ఓ పక్కన వీడియోలు రికార్డ్ చేసుకొని యూట్యూబ్‌లో పెడుతున్నారు. అంటే మేము దేంట్లో తక్కువ కాదు అని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం కోసం రకరకాలుగా గెలుస్తూనే ఉన్నారు ప్రతి చోట. సో, చదువులో గాని, ప్రొఫెసర్‌లు గాని, ఆటల్లో గాని, పైలట్‌లుగా గాని, స్పేస్‌కెళ్ళడంలో గాని, అసలు ఎక్కడ చూసినా సరే, ఏ రంగంలో అయినా సరే మీకన్నా మేం తక్కువ కాదు అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో,
ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మరొక్కసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.